భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 5వ అధ్యాయం. పరమేశ్వరుడు సనత్ కుమారునికి ఇలా చెబుతున్నాడు: ఓ సనత్ కుమారా, కోటి లింగాల మహాత్మ్యము చెప్పనలవి కానిది. కేవలం ఒక్క లింగము యొక్క మహాత్మ్యము చెప్పడమే అసంభవము. అలాంటప్పుడు కోటి లింగాల యొక్క మహాత్మ్యాన్ని ఎవరు చెప్పగలరు? ఈ మాసంలో ఒక్క శివలింగాన్ని నిర్మించిన వారు కూడా నా సాయుధ్య ప్రాప్తిని పొందుతారు. భక్తితో కామదేవుని శత్రువైనటువంటి శంకర భగవానుణ్ణి షడక్షర ఓం నమఃశివాయ మంత్రంతో అర్చించి గ్రహయజ్ఞం హోమం చేసి ఉద్యాపనం చేసి బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. ఈ విధంగా వ్రతం చేయడం వల్ల అకాల మృత్యువు సంభవించదు. ఈ మాసంలో వ్రత సహిత లింగార్చన వంధ్యత్వాన్ని హరించి సకల బాధలను తొలగించి సకల ఐశ్వర్యాలను ప్రాప్తింపచేస్తుంది. ఎవరైతే శ్రావణ మాసంలో పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తారో వారు ఈ పంచభౌతిక దేహాన్ని విడిచిన తరువాత కైలాసానికి చేరి కల్పాంతం వరకు నా సమీపంలో నివాసముంటాడు. అతడు కైలాసనాథుడైన శివుడికి పరమ ప్రియుడవుతాడు. ఈ మాసంలో ఆకుపైన భుజించేవారు బంగారపు పాత్రలో భుజించడానికి అర్హులవుతారు. కూరగాయలను త్యజించేవారు కూరగాయలకు అధిపతి మరియు మానవోత్తముడవుతాడు. ఈ మాసంలో భూమిపై శయనించేవారు కైలాసంలో నివాసముంటారు. ఈ మాసంలో జితేంద్రియులై ఒక్కరోజైనా ప్రాతస్నానం చేసిన వారు ఇంద్రియజన్య బలాన్ని పొందుతారు. ఈ మాసంలో స్ఫటికమణి, పాషాణ, మట్టి లేదా మరకతమణి నిర్మిత శివలింగాన్ని లేదా ఇత్తడితో నిర్మితమైన చందనం, వెన్నెలతో నిర్మితమైన శివలింగాన్ని లేదా స్వయంభూ శివలింగాన్ని అర్చిస్తే 100 బ్రహ్మహత్యా దోషాలు నశిస్తాయి. సూర్యగ్రహణ, చంద్రగ్రహణ సమయాల్లో మరియు అన్య సిద్ధి క్షేత్రాల్లో 1,00,000 జపం చేయడం వలన కలిగే సిద్ధి ఈ మాసంలో ఒకే ఒక్కసారి జపం చేయడం వలన కలుగుతుంది. ఇతర సమయాల్లో 1000 సార్లు చేసే నమస్కార ప్రదక్షిణాల వల్ల కలిగే పుణ్యఫలం ఈ మాసంలో ఒక్కసారి చేయడం వల్లనే కలుగుతుంది. నాకు ప్రియమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వేద పారాయణం చేయడం వలన వేదమంత్ర సిద్ధి కలుగుతుంది. ఈ నెలలో ఒక్కరోజు కూడా పురుష సూక్త పఠనం చేయకుండా గడపకూడదు. సమిధలు, నువ్వులు, గోఘృతంతో మరియు ఇతర హోమద్రవ్యాలతో గ్రహయజ్ఞం చేయాలి. పరమేశ్వరుణ్ణి గంధపుష్పాదులతో ధూపదీప నైవేద్యాలతో అర్చించాలి. శివుని యొక్క వివిధ రూపాలను ధ్యానం చేసి శక్త్యానుసారంగా 1,000 హోమం, 1,00,000 హోమం మరియు ఆయుధ హవనం చేయాలి. వ్యాహృత మంత్రాలతో నువ్వులతో చేసే హోమాన్నే గ్రహయజ్ఞం అని అంటారు. ఓ సనత్ కుమారా, ఇక నీకు వారవ్రతాల గురించి చెబుతాను, విను. ముందుగా ఆదివార వ్రతం గురించి చెబుతాను. ప్రతిష్టానపురము అనే గ్రామంలో సుకర్మ అనే పేరుగల ఒక దరిద్ర బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ బ్రతుకుచుండెను. ఒక రోజున ఆ సుకర్మ భిక్షాటన చేస్తూ ఊరిలో సంచరిస్తున్న సమయంలో ఒక గృహస్థుని ఇంట్లో చాలామంది స్త్రీలు కలిసి ఆదివార వ్రతం చేయడం చూశాడు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఒక స్త్రీ తాము చేస్తున్న ఆ పూజాస్థానాన్ని ఒక వస్త్రంతో కప్పివేసింది. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీలను తనకు ఆ వ్రతం గురించి వివరించవలసిందిగా వేడుకొన్నాడు. సుకర్మ ఆ స్త్రీలతో, ఓ మహిళామణులారా, మీరు చేస్తున్న ఈ వ్రతాన్ని ఎందుకు దాచుతున్నారు? దయ ఉంచి నాకు ఆ వ్రతం గురించి తెలియజేయండి. ఈ లోకంలో పరోపకారానికి మించినది లేదు. నేను దరిద్రావస్థతో చాలా బాధపడుతున్నాను. నాకు కూడా మీరందరూ చేస్తున్న ఈ ఉత్తమ వ్రతం చేయాలని ఉంది. కాబట్టి ఈ వ్రత విధానాన్ని మరియు ఈ వ్రతం చేస్తే కలిగే పుణ్యఫలాన్ని నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీలు ఆ బ్రాహ్మణునితో, ఓ బ్రహ్మపుత్ర, మేము మీకు ఈ వ్రత విధానాన్ని మరియు వ్రతం యొక్క పుణ్యఫలం గురించి తెలిపెదము. కానీ ఒక సందేహము. మీరు ఈ వ్రతాన్ని
భక్తిహీనంగా, నాస్తికతతో అయితే ఈ వ్రతాన్ని చెయ్యరు కదా అని అడిగారు. దానికి ఆ సుకర్మ, మహిళామణులారా, నేను ఈ ఉత్తమ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తాను అని పలికెను. సుకర్మ యొక్క ఈ మాటలు విని ఆ స్త్రీలలోంచి ఒక పెద్దావిడ వచ్చి ఆ బ్రాహ్మణునికి రవివార వ్రతం గురించి ఇలా వివరించసాగింది. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నుండి ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఆదివారం రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి మౌనం పాటించి చల్లని నీటితో స్నానం చేయాలి. తరువాత తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యనారాయణుని వలె 12 పరిధులు గల గోళాకారాన్ని చిత్రీకరించాలి. సంధ్య అనే పేరు గల భార్యా సమేతంగా సూర్యనారాయణుణ్ణి ఎర్రచందనంతో పూజించాలి. భూమిపైన మోకాళ్ల మీద కూర్చొని తమలపాకుపై చిత్రీకరించిన సూర్యుని యొక్క 12 పరిధులను ఎర్రచందనంతో మరియు జపా పుష్పాలతో పూజించి శ్రద్ధాభక్తులతో రక్తాక్షత జపా పుష్పయుక్తమైన అర్ఘ్యాన్ని సూర్యనారాయణునికి సమర్పించాలి. సూర్యనారాయణునికి మంత్రోక్తంగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సూర్యదేవుని యొక్క 12 మంత్రాలను పఠిస్తూ 12 సార్లు నమస్కార ప్రదక్షిణలు చెయ్యాలి. 6 పోగులు గల సూత్రాన్ని తీసుకొని ఆ సూత్రానికి 6 ముడులు వేసి సూర్యభగవానునికి అర్పించిన తరువాత తాను కంఠంలో ధరించాలి. తరువాత 12 ఫలాలతో కూడిన దక్షిణ తాంబూలాలను బ్రాహ్మణునికి సమర్పించాలి. ఈ వ్రత విధానం చాలా గూఢమైనది. దీనిని అందరికీ తెలుపకూడదు. శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించే వారికి మాత్రమే ఈ వ్రతం గురించి తెలుపవలెను. ఓ బ్రహ్మపుత్ర, ఇప్పుడు మీకు ఈ వ్రతం యొక్క పుణ్యఫలం గురించి తెలుపుతున్నాను. ఈ వ్రతం చేయడం వలన ధనహీనులు ధనవంతులవుతారు, సంతానహీనులు సంతానవంతులవుతారు, మరియు ఈ వ్రతం చేసేవారు అన్ని రకాల శారీరక మానసిక బాధల నుండి విముక్తులవుతారు. ఈ వ్రతం చేసిన వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విధంగా శ్రావణ మాసంలోని 4 లేదా 5 ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. మరియు వ్రతం యొక్క సంపూర్ణ ఫలప్రాప్తికై ఉద్యాపన కూడా చెయ్యాలి. శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ఆ పెద్దావిడ సుకర్మకు వివరించింది. ఆ సుకర్మ అనే బ్రాహ్మణుడు ఆ స్త్రీలందరికీ ధన్యవాదాలు తెలిపి తన ఇంటికి వచ్చి తన 2 కూతుళ్ళకి ఆదివార వ్రతం గురించి వివరించాడు. ఆదివార వ్రత విధానం గురించి విన్నంత మాత్రం చేతనే ఆ 2 కన్యలు అప్సరసలంతటి అందగత్తెలయ్యారు. ఆనాటి నుండి వారిని లక్ష్మీదేవి తన కరుణా కటాక్షాలతో చల్లగా చూడసాగింది. అనేక మార్గాల ద్వారా ఆ బ్రాహ్మణుడు ధనాన్ని సంపాదించసాగాడు. కొంతకాలం తరువాత ఆ దేశపు మహారాజు ఆ సుకర్మ బ్రాహ్మణుని ఇంటి ముందు నుండి ప్రయాణిస్తూ అందమైనటువంటి ఆ 2 బ్రాహ్మణ కన్యలను చూసి మోహితుడయ్యాడు. అతడు సుకర్మ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఆ కన్యల కోసమై యాచించాడు. బ్రాహ్మణుడు ప్రసన్నుడై తన 2 కూతుళ్లను మహారాజుకిచ్చి వివాహం చేశాడు. మహారాజుని పతిగా పొందిన ఆ కూతుళ్ళిద్దరూ ప్రసన్నతతో నియమపూర్వకంగా శ్రావణ ఆదివార వ్రతాన్ని చేసి పుత్రపౌత్ర సౌభాగ్యాలతో సుఖంగా వర్ధిల్లారు. ఓ మునీంద్ర, సకలాభిష్టాలను నెరవేర్చే ఈ ఉత్తమమైన ఆదివార వ్రతం గురించి నీకు వివరించాను అని పరమేశ్వరుడు సనత్ కుమారునితో పలికెను.